హల్లెలూయా. దేవుడు మనందరినీ ఇంతవరకు సజీవంగా ఉంచి ఈ పరిశుద్ధ దినమందు సత్య స్వార్థ సహవాసం ఈ సంఘంలో మరి దేవుని యొక్క వాక్య పరిచయను అందించడానికి మరి దేవుడు ఇచ్చాడు ఈ అవకాశం. కాబట్టి మొదటిగా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆహ్వానించినటువంటి దైవ సేవకులు ఏలియా గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆరాధనలో పాల్గొని ఇంతవరకు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని గణపరిచిన మీ అందరిని బట్టి మిమ్మల్ని అందరినీ మరి ఇదే మొదటిసారి చూడటం, మరి ఇటువంటి అవకాశం కలిగినందుకు మీ అందరిని కూడా మరొకసారి దేవుడు దీవించాలని కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. శుభములు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మన యొక్క ప్రియులు ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించినటువంటి శామ్యూల్ రాయ్ గారు, వారు గత 25 సంవత్సరాల క్రిందటి నుంచి నాకు పరిచయం. మరి ఏబీ చర్చ్ బెందుకులో వారు సంఘ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక 3 పర్యాలు పిలిచారు ఆయన సంఘంలో వాక్యం చెప్పడానికి. ముఖ్యంగా నేను మర్చిపోలేది ఏంటంటే 2000 సంవత్సరంలో మిలీనియం మెసేజ్ మరి నా ద్వారా మరి ఆ సంఘం పిలిచింది. మరి అందులో ముఖ్యంగా శామ్యూల్ రాయ్ గారు ఆ సంఘ పెద్ద అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సమయంలో మరి ఆ ప్రత్యేకమైన సందేశం గెస్ట్ స్పీకర్గా 2000 సంవత్సరం అంటే న్యూ ఇయర్ మెసేజ్ అది ఆ టైంకి అది చాలా ఇంపార్టెంట్ కదా. అవకాశం ఇచ్చినందుకు మరి నేను చాలా సంతోషిస్తుంటాను. అలాగే చాలాసార్లు మేము కలుసుకున్నప్పుడు నేను ఎక్కువగా బయట జిల్లాల్లో విశాఖపట్నం వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు బయట ప్రాంతాల్లో బ్యాప్టిస్ట్ సంఘాలలో పరిచయం చేయడం వలన చాలాసార్లు మేము కలుసుకున్నా కూడా అప్పుడప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడుకున్నా కూడా ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు పెరిగేట్ల సంఘం ఏర్పాటు చేశామనే వారు సార్ వస్తాం సార్ అనేవారు. తర్వాత నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వద్దామనేది ఎప్పుడు అవకాశం దొరకలేదు. మరి గడిచిన కాలంలో వారు చనిపోక ముందు ఒక 4 రోజుల క్రితం నాకు మెసేజ్ ఒకటి పెట్టారు. నేను రిప్లై ఇచ్చాను. నేను కూడా మా ఇంటి నిర్మాణ విషయంలో అప్పుడు ఇంకా పురాతనతో ఉంది ఇప్పుడు కూడా, అయితే ఆ కట్టడ విషయంలో సపోర్ట్ కోసం అని చెప్పి నేను మెసేజ్ పెట్టాను, ఫోన్ చేశాను, రిప్లై లేదు. కానీ నేనేమనుకున్నానంటే నాకు తెలియదు. నాకు మొన్న మార్చి ఫిబ్రవరిలో నేను ఏబీ చర్చికి వెళ్ళినప్పుడు తెలిసింది నాకు రాయ్ గారు అప్పుడు నన్ను ముగించారు. అప్పుడు నాకు తెలియదు. కానీ అలా మెసేజ్ పెడుతున్నాను, ఆయన చూడట్లేదు, మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు అనుకున్నాను తప్ప వారు మరణించారని సంగతి చాలా బాధపడ్డాను. సరే నాకు కూడా అప్పుడు ఆ విషయాన్ని తెలియజేయలేదు, చెప్పలేదు. అప్పుడు నేను బొబ్బిలి చెరకలపల్లిలో ఉన్నా, బొబ్బిలి ఏరియాలో అక్కడ పరిచయం చేస్తున్నాను కాబట్టి నాకు తెలియదు. సరే ఏదైనా వారు లేకపోయినా సరే వారు ఉన్నట్టే ఉంది. మరి ఇటువంటి అవకాశం దేవుడు నాకు ఇక్కడ ఇచ్చినందుకు మరి దేవుడికి చెల్లిస్తున్నా. వారి యొక్క కుమార్తె వీరి సుజాత గారు, అలాగే అల్లుడు సునీల్ గారు, మరి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి పాస్టమ్ గారు, మరి వారు కూడా మన మధ్య ఉన్నారు, రూత్ గారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కుటుంబంలో ఇంతవరకు మరి వారి కుటుంబాన్ని దేవుని సేవలో దేవుడు బలంగా వాడుతున్నారు. అలాగే ప్రస్తుతం మరి సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి ఏలియా గారు మరి బాధ్యత తీసుకొని మరి చక్కని పరిచర్య ఎప్పటి వరకు చేస్తున్నారు. దీన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నా. మరొకసారి ఆ చిన్న బిడ్డలు అమ్మ మాట్లాడకూడదా? వెరీ గుడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుందాం.
యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, వాడు తన సారె మీద వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ, కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, ఆ జిగటమును మరలా తీసుకొని, కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమందునైనా ఈ ఆరాధనలో పాల్గొనడానికి, ఈ సంఘముతో కలిసినైనా నీ వాక్యం ధ్యానించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. ఇంతవరకునైనా స్థుతి ఆరాధనలో మీరు నడిపించారు ప్రభా. సంఘ కార్యక్రమం అంతటా కూడా మీరు నడిపించారు దేవా. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటా బట్టి, దైవ సేవకుడు బట్టి ప్రభా నడిపించిన మీ కుమారు బట్టి ఒకసారి వందనాలు. అలాగే కూడి వచ్చిన బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, ఆయన కూడి వచ్చి మీ బిడ్డలందరూ నీ సన్నిధిలో భయభక్తులతో నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, దేవాన్ని గణపరుస్తూ ఉండగా ఈ కార్యక్రమం అంతట్లో ఆయన మీరే మహిపోతున్నారు. ఈ సమయంలో వాక్యం కూడా నేను వినగల శక్తి, గ్రహించే శక్తి మీ బిడ్డలకు దయచేయండి. మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. మరొకసారి నన్ను కూడా ఈ సిలువ చాటును మరుగుపరిచి మీ మాటలు వినిపించండి. మమ్మల్ని అందరిని అభిషేకించమని, మీ సన్నిధిని దయచేయమని, మీ యొక్క ఆత్మ సంచారం మా మధ్యలో దయచేయమని, నీ సన్నిధిలోనైనా గొప్ప శక్తి మా మధ్య ఉండినట్లుగా నడిపించండి. ఈ వాక్యం ద్వారా ప్రతి జీవితాల్లో గొప్ప కార్యములు, అద్భుత ఆశ్చర్యకరం జరిగించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే పశ్చాత్తాపము, క్షమాపణ. దేవుడు మన జీవితంలో ఎవరైతే పశ్చాత్తాపం పొందుతారో వారిని క్షమిస్తాడన్న ఆయన క్షమించే మానవుడు ఎవడు అంటే పాపి. మానవుడిగా పుట్టినవాడు ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో పుట్టినప్పుడే మనం పుట్టడం అంటే మనం ఏమనుకుంటామంటే మన బర్త్డే చేసుకున్న ఆ డేట్ మనం పెట్టుకొని అది ఆ రోజే మనం పుట్టాము అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. మనం పుట్టింది ఎప్పుడంటే ఈ భూమి మీదకు తల్లి గర్భంలో నుండి మనం బయటకు రాకముందు ఒక 9 మాసాలు 10 మాసాల ముందే మనం పుట్టేశాం. ఎక్కడ? తల్లి గర్భములోనే. ఆ పిండమ్మగా ఏర్పడినప్పుడే పుట్టడం అంటారు దాన్ని. అక్కడితో స్టార్ట్ అవుతుంది పుట్టడం. పెరుగుతున్నాం అనమాట. 9 మాసాలు పెరిగి తల్లి గర్భంలో, తర్వాత ఆ పిండము ఒక ఆకారం దాచుకొని, సంపూర్ణ ఆకారం దాచుకొని 9 నెలల తర్వాత బయట ప్రపంచంలోకి వస్తున్నాం. బయట ప్రపంచంలోకి వచ్చింది అని మనం పుట్టినరోజు అనుకుంటున్నాం. కానీ అంతకుముందు ఆ నెలలు, ఆ దినాలు మనం పుట్టేశాం. ఇప్పుడు ఆ పుట్టుకతోనే మనం పాపి. ప్రతి మనిషి తల్లి గర్భములో పుట్టినప్పుడే పాపిగా పుడుతున్నాడు. దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భంలోనే నేను పాపంలో పుట్టినవాడినని. పాపము ధరించుకుని ఉన్నాడు మానవుడు. ప్రతి మానవుడు పాపే. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి పాపిగా, ఆయనే యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన పురుషుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు.
ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన తల్లి గర్భం ధరించింది. ఆయన పాపంలో పుట్టినవాడు కాదు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన తల్లి గర్భం ధరించిన వలన ఆ తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ వలన పుట్టినాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రపంచంలో ఎవరు పాపి కాదు అంటే యేసు ప్రభు, ఆ దేవుడే. దేవుడు పాపి కాదు, దేవుడు పాపం చేయడు. పాపం చేసేవాడు దేవుడు కానే కాదు. మరి ఆ దేవుడు పాపి కానప్పుడు ఆయన పోలిక చొప్పున మనుషులు చేశాడు కదా, మరి మనుషులు ఎందుకు పాపి అయ్యారు అంటే దేవుడు మనుషులు చేసినప్పుడు, ఆయన పోలికలు చేసినప్పుడు పాపులు కాదు. ఆదాము పాపి కాదు, అవ్వ పాపి కాదు. వారిద్దరు కూడా దేవుని పోలికలో ఆయన స్వరూపంలో చేయబడ్డారు ప్రియారా. అయితే దేవుని మాట వినకపోవడం వల్ల ఆజ్ఞాతికరమైన పాపం. దేవుడు ఆజ్ఞాపించినట్లు ఆ పండు తినకుండా ఉండుంటే వారు పాపంలో పడేవారు కాదు. ఆజ్ఞాతికరమైన పాపం. దేవుని యొక్క మాట వినకుండా ఎప్పుడైతే తినవద్దన పండును తిన్నారో అక్కడి నుంచి వారు ఆ దేవుని స్వరూపాన్ని కోల్పోయారు, పాపిగా మార్చబడ్డారు. ఇప్పుడు ఆదాము హవ్వ ద్వారా పుట్టినటువంటి కయీను ఎవరు? పాపంలో పుట్టాడు కయ్యను. హేబేలు ఎవరు? పాపంలో పుట్టాడు హేబేలు. అక్కడి నుంచి పుట్టుకతోనే పాపిగా ప్రతి మానవుడు ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ మూలైనా, ఎటువంటి అడవుల్లో, పడవల్లో, లోయల్లో ఎక్కడున్నా, ఏ జాతి అయినా, ఏ మతమైనా తల్లి గర్భంలో పుట్టుకతోనే పాపి. ఈ పాపం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఎప్పుడు పాపం చేస్తారు? చిన్న వయసులో పాపం చేయరు కదంటే, చిన్న వయసులో కూడా పాపం ఆలోచన కలిగిన వారు ఇప్పుడు ఎక్కువైపోయారు. గత 20-30 సంవత్సరాల కింద కంటే ఇప్పుడు చిన్న వయసులో బూతులు తిడుతున్నారండి. ఇంత వయసులోనే ఆ బూతులు తిడుతుంటే తల్లిదండ్రులు సరదా పడుతున్నారు, ఆనందపడుతున్నారా? బాగా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే బూతులే. ఈ లోకంలో చిన్న వయసులో పిల్లలు కూడా చెడు పని చేసేవాళ్ళు మారిపోయారు. ఇదేదో మనం అనుకుంటాం, గొప్ప అనుకుంటున్నాం. మరి ఇది ఇంత లేట్గా చూడరా, ఇది ఏ పని చేసి సిగరెట్ తాగుతున్నాడు, అది సోషల్ మీడియాలో పెట్టి గొప్పగా చూసుకుంటున్నారు. చిన్న వయసులో చూడరా ప్రేమ, అమ్మాయికి బుద్ధి పెడుతున్నాడు, ఆ అమ్మాయి ఎంత ఉంటుంది, ఇంతే ఉంటాడు. అదేదో గొప్ప కింద చిన్న వయసు నుంచి చెడిపోతున్నారు పిల్లలు. దానికి కారణం తల్లిదండ్రులు. సరే, ఇప్పుడు ఏంటంటే మనిషి జీవితంలో పాపం అనేది నిత్యము, ఉదయం లేచిన మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు పాపుల మధ్య జీవిస్తున్నాం, పాపుల సహవాసంలో ఉంటున్నాం, పాపులతో మాట్లాడుతున్నాం, పాప పనులు చేస్తున్నాం, పాప గురించి ఆలోచన చేస్తుంటాం. నిత్యము పాపం అనేది మనలో ఒకటైపోయింది. ఎందుకంటే పాపంలోనే పుట్టాం కాబట్టి. ఏ విధంగా ఉందంటే చాలా ఘోరమైన పాపం. పౌలు అంటాడు, ఒక్కడు నీతిమంతుడు లేదు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసుకున్నాడు. పాపం చేసి పనికి వారు అయ్యారు. అయితే అదే కింద వాక్యాలు ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో, పాపం క్షమాపణ పొందారో, పాపాలు విడిచిపెట్టారో, ఎవరైతే పశ్చాత్తాపం పొందారో వారి పాపములన్నిటి ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసు రక్తము నీతిమంతులుగా తీరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం చిందించడానికి, ఆయన మనందరి కొరకు ఆయన రక్తం కాల్చడానికి కారణం మన పాపాలు క్షమించాలని. యేసు రక్తం ప్రతి పాపాన్ని క్షమిస్తుంది, పాపాన్ని కడిగి వేస్తుంది. దావీదు అంటున్నాడు, ఈ రక్తంతో నన్ను బాగుగా కడుగు, శుద్ధీకరించి విశ్వపుతో నన్ను కడుగు, నన్ను తెల్లగా చేయి. కీర్తన గ్రంథంలో 51 కీర్తన అంటున్నాడు. ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన.
పాపం చేస్తే మానవుడు చేయవలసింది ఏమిటి అంటే తన పాపం ఏంటో తెలుసుకోవాలి. తన పాపము తన ఎదుటే ఉంటుంది, కనబడుతుంటుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేసే ప్రతి ఒక్కరి మనస్సాక్షి చెప్తుంది తాను పాప కాదని, చేసిన తప్ప కాదని. చిన్నపిల్లల దగ్గర ఒకసారి చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు ఆ తప్పులో టీచర్ కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఏరా చెప్పరా నిజమంటే వాడు షేక్ అవుతుంటాడు. అందుకే చిన్నప్పుడు కొన్ని రైమ్స్ అంటారు, ఆ రైమ్స్లో నేర్పిస్తుంటారు. ఆ రైమ్స్లో ఒకటి ఉంటుంది. ఆ బిడ్డ ఏంటంటే ఆ యొక్క స్వీట్ తినేస్తాడు. ఆ డబ్బా తీసుకొని ఆ స్వీట్ తినేస్తుంటాడు, దాక్కుంటాడు, ఖాళీ అయిపోతుంటాయి. వాటిలో తల్లి అడుగుతుంది, ఏరా అంటే లేదు మమ్మీ నేను తీయలేదు అంటుంటాడు. రాత్రి నిద్రపోతున్నప్పుడు స్టూల్ మీద స్టూల్ వేసుకొని మళ్ళీ పైకి ఎక్కి ఆ జారి పడిపోతాడు కదా. తల్లి చూసి ఏరా ఏం పని చేశారా? అబద్ధం ఆడుతుంటారు. అంటే ఆ దొంగతనం అనేది ఆ చిన్న వయసులోనే ఆ తప్పు, ఆ పాపం. ఎవరా తీశారో అనగానే ఈ గుండెలు టక కొట్టుకుంటాయి. ఎక్కడ కొడతారో తిడతారని చెప్పేసి నిజముట్టుకోడు. స్కూల్లో మనందరం అనుభవించినవి ఇవన్నీ. ఆ తప్పు నేను చేస్తాననే సంగతి నాకు తెలుసు, నాకు భయం వేస్తుంటాను, దొరికిపోతానేమని. కానీ పైకి చెప్తే కొడతారో అని భయం, చెప్పం. ఇదేనండి జరిగేది మానవ జీవితంలో. మానవుని యొక్క జీవితంలో ఆ చిన్న బిడ్డే కాదు, పెద్దవారైనా సరే అంతే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. అది తప్పు అని తెలియజేసేది ఏమిటంటే ధర్మశాస్త్రం. నీవు చేసేది తప్పా కాదా అని తెలియజేసే ధర్మశాస్త్రం. అసలు ప్రపంచంలో ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది? ఏది మంచి పనో ఏది చెడ్డ పనో మనిషికి తెలియట్లేదు. ఏది నీతి ఏది అన్యాయం ప్రజలకు తెలియట్లేదు. అందుకు దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నువ్వు ఏది చెయ్యాలో చెప్తుంది, ఏది చేయకూడదో చెప్తుంది. నువ్వు ఏది మంచి పనో ఏది చెడ్డ పని చెప్తుంది. విద్య చదువు అన్నది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఆ ధర్మశాస్త్రమే మొట్టమొదటి ఎడ్యుకేషన్. ఇప్పుడు ఉన్నామంటే స్కూల్కి కాలేజీకి వెళ్తున్నాం, రకరకాల సబ్జెక్టులు నేర్చుకుంటాం. కానీ ఇవన్నీ రాకముందు ఉన్న ఎడ్యుకేషన్ ఏంటంటే ధర్మశాస్త్రమును చదవడం, పఠించడం, ధ్యానించడం. ధర్మశాస్త్రమును బోధించే వారి దగ్గరికి ఎన్నో బోధన వినడం, అదే స్కూలు. ఇంక వేరే సబ్జెక్టులు లేవు. ఎందుకంటే మానవుడికి మనిషికి కావాల్సింది ఏంటంటే ధర్మము, నీతి, న్యాయ, విధులు కట్టడం. మన పాత నిబంధన గ్రంథంలో మనం చదివే ఈ ధర్మశాస్త్రంలో ఎన్ని ఉన్నాయంటే ఎప్పుడైనా వాటిని ధ్యానిస్తున్నామా? దుష్టులు ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడినదే ఆకువాడగా తన కాలము ఫలమిచ్చి చెట్టువలు ఉంది. నాకు చాలా ఇష్టమైన మాట, చాలా ఇష్టమైన మాట. దేవుని యొక్క వాక్యం దివారాత్రం ధ్యానించబడతాయి. ఏంటి ఆ దేవుని వాక్యం? ధర్మశాస్త్రం. ఏ పని మనం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో, ఏ పని చేయటం వల్ల అది పాపం అవుతుందో ముందు తెలుసుకోవాలి. మొట్టమొదట ఒక కుటుంబంలో పిల్లలకి తల్లిదండ్రులే టీచర్స్, తల్లిదండ్రులే బోధకులు. తల్లిదండ్రులు చెప్పాలి. ఒక అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి ఇంట్లో స్కూటీ తీసుకుంది. తల్లి స్కూటీ మీద ఈజీగా వచ్చేస్తుంది కదా, సైకిల్ వైపు తీసుకుని రోడ్ ఎక్కేసింది. యాక్సిడెంట్ అయిపోయింది. రాంగ్ రూట్కి వెళ్ళింది. అంటుందంట ఏ రూట్లో వెళ్ళాలి నాకు తెలియదు.
అమ్మ చిన్నప్పుడు అంతా మనం నడిచేది లెఫ్ట్ సైడే చదవాలి కదా, నాకు తెలియదండి ఎటు పెడతాను నడుస్తాను, నాకు ఎవరు చెప్పలేదండి. మనం నడిచేది లెఫ్టే, సైకిల్ తొక్కినా లెఫ్టే, బండి నడిపినా ఏ నడిపినా లెఫ్టే, నువ్వు వెళ్ళాల్సిన లెఫ్ట్. మన ఇండియాలో మనకున్న రూల్స్లో రోడ్డు మీద మనం ఎడమ వైపే నడవాలి. ఇప్పుడు నేర్పట్లేదు కదా స్కూల్లో, చెప్పట్లేదు చిన్నప్పుడు చెప్పాలి. అంటే ప్రాథమిక విద్యలో ప్రాథమికంగా పిల్లలకి ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తారు, నడుస్తారు కాబట్టి నువ్వు ఎడమ వైపే నడవాలి చెప్పాలి. అలాగే తల్లిదండ్రులు కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు ఇది నిప్పు, ఇది కారం, ఇది కరెంటు, ఇది గొయ్య, పైకి వెళ్తే ఆ పై అంతస్తు నుంచి కింద పడితే చస్తావు చచ్చిపోతావురా. ఏంటి ఈ మాటలు చెప్తున్నావు శుభం అని? తల్లి నోట్ల నుంచి ఈ మాటలు వస్తున్నాయంటే చచ్చిపోవాలని, తండ్రి నోట్ల నుంచి చచ్చిపోవాలని వస్తున్నాయి. అలాగే దేవుడు అన్నాడు, ఈ పండు తినే దినమున మీరు నిత్యముగా చచ్చిపోతారు. అది ఎందుకంటే హెచ్చరిక, ఇదిగో ముందు ప్రమాదం ఉంది, ఇటు రావద్దు చచ్చిపోతాం. ఇదిగో పాము కరిస్తే విషం, తేలు కరిస్తే విషం, చచ్చిపోతాం. ఇవన్నీ మన పిల్లలకి చెప్పకపోతే ఎలాగా? అది తెలియకపోతే ఏం చేస్తారు వాళ్ళు? పాముతో ఆడుకుంటారు, పామును ముట్టుకుంటారు వెళ్ళి. ఒక్క కరిస్తే కదా జాగ్రత్త, మీతో గొప్పతాం అని ఎందుకు చెప్తాం? సో చెప్పడం అనేదే ఎడ్యుకేషన్, బోధ. అన్నం ఎలా తినాలో పిల్లలకు నేర్పుతాం, మొక్కలు ఎలా తినాలో నేర్పుతాం. చక్కగా చికెన్ ముక్కలు వాడు చక్కగా జాయింట్ పట్టుకుని చక్కగా దొరుకుతాడు, ఇంకేది జాయింట్ అని చెప్పాం కాబట్టి, నేర్పాం కాబట్టి. ఇట్లా ఏంటంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియజేసేదే ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం. అందుకు మోషే ద్వారా రాయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని తప్పకుండా ధ్యానించాలి, తప్పకుండా చదవాలి, ఆ బోధలు వినాలి. అది ముఖ్యమైన ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా దేవుడు మనలను ఒక మనిషిగా బ్రతకడానికి ఒక చక్కని ఎడ్యుకేషన్ ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రం, ఈరోజు బైబిల్, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ఇది చదవడం వల్ల ఏది తప్పో, ఏది మంచో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో మనకు తెలుస్తుంది. మనం ధ్యానించడమే కాదు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఆ దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆ మాటలు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు, అనేకమైన అద్భుతాలు చేస్తాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. నీవు నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉంటే చక్కని త్రోవలో నడిపిస్తుంది, అదే నీకు వెలుగుగా ఉండి నడిపిస్తుంది, నీ భవిష్యత్తును సరైన రీతిలో తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మన ముందు ఉన్నా, ధర్మశాస్త్రము మనం ధ్యానిస్తున్నా, ఎంతో మంది బోధకులు బోధిస్తున్నా, నీవు పరిశుద్ధ గ్రంథం తెరిచి చదువుతున్నా పాపం చేస్తున్నా. ఇప్పుడు వచ్చా మన సబ్జెక్ట్కి ఏమంటారంటే నాకు అన్నీ తెలుసు అంటారు, నాకు అంతా తెలుసు అంటారు. మరి మీరేమన్నారు? ఇప్పుడు అన్ని జనులు చాలా మంది ఉన్నారు, వారి వాక్యం ఎప్పుడు చదవరు, వాక్యం ఎలా ఉంటుందో తెలియదు, యేసు ప్రభు గురించి తెలియదు, యేసు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు, వారికి ఒకలాంటి ఒక రక్షణ గురించిన స్వార్థ ఎప్పుడు వెళ్ళదు. వారు అన్ని జనులు వారికి తెలియదు. వారు పాపం చేశారు అంటే ఏదో అనుకోవచ్చు, వారికి తెలియదు కాబట్టి అన్ని జనులు కాబట్టి. మరి క్రైస్తవులని పేరు పెట్టుకొని చర్చెస్కి వెళుతూ, ఆరాధనలో పాల్గొంటూ, దేవుని యొక్క వాక్యం వింటూ, దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ, దేవుని వాక్యం అంతా తెలిసి కూడా పాపం చేసేవాడు ఏమనాలి? ఇదే పని ఇశ్రాయేలు ప్రజలు చేశారు.
ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వెంబడించారు. ఇశ్రాయేలీయులు అని ఎవరు? ప్రత్యేకమైన జనాంగం. యాకోబు మరి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు పేరు ఇశ్రాయేలు. యాకోబు సంతానం దేవుడు ఆశీర్వదించాడు, ప్రత్యేక జనాంగంగా చేశాడు. వీరు దేవుని బిడ్డలుగా ఉంటారు. ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞాపించాడు, వారికి ఒక కట్టడం విధించాడు, వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారికి దేవుడు మరి లేవీయులను ఇచ్చాడు, యాజకులను ఇచ్చాడు, యాజకత్వం ఇచ్చాడు, దేవుడు వారికి ప్రవక్తలను ఇచ్చాడు, దేవుడు వారికి అనేక మందికి ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు అన్నీ తెలిసి కూడా ఇశ్రాయేల్ ప్రజల్లో, యూదుల్లో పాపం చేయలేదా? పాపం చేశారు. అన్నీ తెలిసి కూడా విగ్రహాల ఆరాధనకి వెళ్ళిపోయారు. మరలా దేవుని యొక్క ఆలయాలు పాడు చేశారు. వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ మీకు ఇద్దరు గురించి చెప్తాను. ఏమీ గొప్ప ప్రవక్త కదా. ఏలీ కుమార్ హోఫ్ని ఫీనహాసులు ఏం చేశారు? వారి వాక్యం తెలియదా? ధర్మశాస్త్రం తెలియదా? హోఫ్ని ఫీనహాస్ ఎంత పాపం, ఎంత ఘోరమైన పాపులు వారు. రెండోది రాజైన హిజ్కియా. రాజైన హిజ్కియా చనిపోయిన తర్వాత చిన్న వయసులోనే మనష్షే రాజు అయ్యాడు. మనష్షేకి దేవుని వాక్యం తెలీదా? కట్టడం తెలీదా? విధులు తెలీదా? ఎందుకు చేశారు కాదు. కాబట్టి ఈ విషయం గమనించండి. ఎవరైతే అన్నీ తెలుసు అనుకున్నారో, ఎవరికైతే వాక్యం తెలుసో, ఎవరైతే వాక్యంలో అనుదినం ధ్యానిస్తున్నారో వారిలో, వారి జీవితంలో జరిగేది ఏంటంటే సాతానుతో పోరాటం. నీవెప్పుడైతే అన్నీ తెలుసు అనుకున్నావో, దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నావో, ప్రార్థనలో గడుపుతున్నావో, నీ జీవితానికి నీకు మొట్టమొదటి శత్రువు ఎవడంటే సాతాను. నీవు లోకంలో అంతకాలం వాడి శత్రువు కాదు నీకు, వాడి నీకు మంచి మిత్రుడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును తెలుసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వచ్చావో, ప్రార్థన జీవితంలోకి వచ్చావో, వాక్యం తెలుసో, ఆ వాక్యం ద్వారానే, ఆ వాక్యం తెలుసున్నప్పటికీ సైతాన్ నా దగ్గర రావడానుకోవద్దు, ముందు వచ్చేది నీ దగ్గరికి అన్నీ తెలుసు కాబట్టి. యేసుప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు వాడు? ఆయన యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే, ఉపవాసంలో ఆయనకి శోధించడానికి మొట్టమొదటి శోధన విరాళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. సైతానికి కూడా వాక్యం మనకంటే బాగా తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నువ్వు దేవుని కుమారుడు అనే సంగతి సైతానికి తెలీదా? తెలుసు. కానీ అక్కడేంటి? ఆయనను శోధిస్తున్నాడు. ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవులు, విశ్వాసులతో సాతానుడు ఎప్పుడు కూడా శోధనకు గురి చేస్తుంటాడు. ఆ శోధన ఏంటంటే తెలుసా? నీ చేత పాపం చేయించడం. నీకు అన్నీ తెలుసు, కానీ నీ చేత పాపం చేయించాలి. ఇలాంటి క్రైస్తవులు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? పాపంలో పడిపోయిన తర్వాత, నేను ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాను, మా జాగ్రత్త వినండి, ఒక వెలుగు వెలిగాను, ఒకప్పుడు పాటలు పాడి దేవుని స్తుతించాను, ఇన్స్ట్రుమెంట్స్ వాయించాను, మంచి బోధ చేశాను, దేవుని సేవ గొప్ప సేవ చేశాను, దేవుని యొక్క వాక్యంలో ఆస్వాదించబడ్డాను, చాలా ఆధ్యాత్మికంగా ఎదిగాను. ఇప్పుడు పాపంలో పడిపోయాను, పాపంలో పడిపోయాను, పాపంలో జీవిస్తున్నాను అని అనుకుంటూ ఇంకా పాపం 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 ఎలా పాపం ముదిరిపోతూ దిగుతారు. ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడు నన్ను క్షమించడు అనుకుంటాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా. దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేస్తున్నాను, అన్నీ తెలిసిన నేను పాపం చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అన్నీ తెలిసిన వాడికే చెప్తున్నాను, అన్ని జన గురించి వారు చెప్పట్లేదు. క్రైస్తవులకి నాకు అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, మందు తాగకూడదని తెలుసు, నేను మందు తాగేస్తున్నాను.
వ్యభిచారం చేయకూడదని తెలుసు కానీ వ్యభిచారం చేసేస్తున్నాను. అబద్ధాలు ఆడకూడదని తెలుసు కానీ అబద్ధాలు ఆడేస్తున్నాను. మోసం చేయకూడదని తెలుసు కానీ మోసం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు? దేవుని యొక్క వాక్యం తెలిసే కదా ఎందుకు చేస్తున్నావు? సాతాన్ని శోధించాడు, శోధనలో పడిపోయాడు. సో పడిపోయిన వ్యక్తి ఏమనుకున్నాడంటే, నేను పడిపోయాను, చెడిపోయాను, ఇంకా పనికి రాను, దేవుడికి నేను అక్కర్లేదు, దేవుడు నన్ను క్షమించడు, నేను చచ్చే వరకు నా పాపం దేవుడు క్షమించడు, ఇంకా దేవుడి సన్నిధికి నేను వెళ్ళలేను అనుకుని అలాగే చచ్చిపోయే వరకు ఆ పాపంలో ఉంటున్నాడు. వారి కొరకు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఇర్మియా ప్రవక్తకు దేవుడు చెప్పిన మాటలు. ఇర్మియా గ్రంథం 18:1-4 చూస్తే, ఇర్మియా ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు కుమ్మరవానికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. అమ్మా పిల్లలు మీరు మాట్లాడదు, అక్కడ నా మాటలు మీకు తెలియజేస్తాను అన్నాడు. సరే ఇర్మియా ప్రవక్త వెళ్ళాడండి. కుమ్మరి వారి సారి మీద పనిచేస్తున్నాడు. జాగ్రత్త వినండి బాబు. కుమ్మరి ఏ పని చేస్తున్నాడు అంటే, కుమ్మరి ఏ పని చేస్తాడు? సాధారణంగా కొండలు చేస్తాడు, పాత్రలు చేస్తాడు, మట్టితోనే పని. ఇదంతా చాలా కష్టమైన పని, ప్రాసెస్. మట్టి తీసుకురావాలి, దాన్ని జిగట మట్టిగా ముద్దగా చెయ్యాలి, మెత్తగా. అంటే మనం చపాతీలు చేసుకుంటాం కదా పిండి, దానికంటే ఇంకా సున్నితంగా మెత్తగా ఉండాలి. చపాతీ పిండి అంటే కొంచెం గరుక్కుంటుందేమో, కానీ ఈ కొండలు చేసే, పాత్రలు చేసే ఆ మట్టి మాత్రం చాలా మెత్తగా ఉండాలి, సున్నితంగా ఉండాలి. అదంతా చేయడానికి కాళ్ళు తొక్కి, చేతులు తొక్కి ఎంతో చేస్తాడు. సో దీన్ని చేసిన తర్వాత మరలా ఏం చేస్తాడంటే, ఒక ముద్దను చేతితో తీసుకుంటాడు. సారి అంటే చక్రంలాగా ఉంటుంది, దాని మీద చక్రం తిప్పుతూ చేతులు పెట్టి ఆ మట్టి ముద్దను పెట్టి తగిన ఆకారంలో ఏ పాత్ర చేయాలో ఆ పాత్రను చేస్తాడు. ఈ పాత్ర అప్పుడే మెత్తగా ఉంటుంది అన్నమాట. దీన్ని ఏం చేయాలంటే, ఒక ఎండలో పెట్టరు, డైరెక్ట్గా నీడలోనే పెట్టి ఆరాలి. అవన్నీ ఒక దగ్గర పెడతారనమాట, తయారు చేసిన కొండ పాత్ర ఏదైనా సరే. అట్లా కుమార్ తయారు చేశాడు. తయారు చేసి ఆ చేతిలో పట్టుకొని దాన్ని ఆరబెట్టడానికి తీసుకెళ్తుంటే చేతిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఈ కిందంతా కూడా చిన్న చిన్న రాళ్ళు, చెత్త, చెదారం అంతా ఉంది కింద. అందులో పడిపోయి ఆకారం కోల్పోయింది, మట్టి ముద్దగా మారిపోయింది, పనికిరాని మట్టి ముద్దగా మారిపోయింది. దేవుడు ఒక మంచి ఆకారంగా, ఒక పాత్రగా నిన్ను చేస్తే నీవు దేవుని చేతిలోంచి జారి పడిపోయి పనికిరాని స్థితికి వచ్చేసావని అర్థం. ఈ చెత్త చెదారంలో పడిపోయినటువంటి మట్టిని ముద్దని దేవుడు వదిలిలేదు. ఇంకా అవసరం లేదు, ఇది పనికిరాదు, ఇంకా చెడిపోయింది, చెత్త చెదారం దీంట్లో ఉంది అని చాలా మట్టి ఉంది అక్కడ. మనలో ఒక మొత్తం తీసుకొని మళ్ళీ పాత చక్కగా చేసుకోవచ్చు. వస్తే మన ఆలోచన అలా ఉంటుందేమో, కానీ దేవుడు అలా, ఆ కుమ్మరివాడు అలా చేయలేదు. ఏం చేశాడు కుమ్మరివాడు? అదే పడిపోయినది, చెడిపోయింది, పనికిరానిది అదే మట్టి ముద్దను తీసుకొని అందులో చక్కగా ఓపికతో చెత్త చెదారం అంతా ఏది అంత ప్రయాసపడ్డారు. అదంతా చూస్తున్నాడు అనమాట ఇర్మియా. చక్కగా మరలా దాన్ని కొండగా చేశాడట. అప్పుడు చెప్తాడు కదా ప్రవక్తతో, చదువుకున్న 3వ వచనం, ఇర్మియా 18:3. వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచుండకుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందండి ఇప్పుడు? అంటే ఒక వ్యక్తి దేవుని చేతుల్లో ఒక పాత్రగా తయారు చేయబడి, అనగా విశ్వాసగా మార్చబడిన వ్యక్తి
దేవుని యొక్క భక్తుడిగా ఉన్న వ్యక్తి, ఒక నిజమైన విశ్వాసంగా ఉంటున్న వ్యక్తి దేవుని చేతిలోంచి జారి పడిపోతే, అనగా దేవుడి నుంచి విడిపోతే, పడిపోతే, చెడిపోతే ఏంటి పరిస్థితి? పడిపోయినా, చెడిపోయినా, జారిపోయినా లేవనెత్తును శ్రీయేసుతో చిన్న మాట, సమస్యలు తీరిపోవును నా యేసుతో ఒక మాట. నా జీవితం మారిపోయేను శ్రీయేసుతో చిన్న మాట, సమస్యలు తీరిపోవును. హల్లెలూయా. పడిపోయినా, చెడిపోయినా, జారిపోయినా దేవుడిని విడిచిపెట్టగల మరలా నిన్నే నీ జీవితాన్ని మార్చి ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాలి. అప్పుడు అంటున్న 4వ వచనం కింద చదువున్నాం. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇశ్రాయేలు ప్రజలారా అంటున్నాడు. అంటే మనమే అనుకుందాం, ఇశ్రాయేలు క్రీస్తు బిడ్డలారా లేదా క్రైస్తవులారా, విశ్వాసులారా, ఈ కుమ్మరి ఆ మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఏం చేశాడు? మంటికి ఆ చెడిపోయిన, పడిపోయిన, ఆ చెడిపోయిన ఆ మంటిని తీసుకొని మరలా మరో యుక్తమైన పాత్రగా చేశాడు. దేవుడు కూడా అలాగే చేస్తాడు. ఒకవేళ చెడిపోయినా, పడిపోయినా తిరిగి అంతకంటే ఎక్కువగా నిన్ను బలంగా దేవుడు వాడుకునే వ్యక్తిగా, శక్తిగా చేసేస్తాడు. దేవుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే పశ్చాత్తాపంతో, విరిగిన హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా వినండి, మాట్లాడబడుతుంది నాకు పిల్లలు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు జీవితం. దావీదు చిన్న వయసు నుంచి, బాలుడుగా ఉన్న కాలం నుంచి గొర్రెల కాపరిగా ఉన్నాడు. తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. సాధారణంగా ఏం చేస్తారంటే గొర్రెల కాయటానికి, ఆ గొర్రెలు అనగా వారి ఆస్తి. చాలామందికి గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి, పశువులు ఉంటాయి. అట్లా ఏంటంటే ఈ గొర్రెల్ని, మేకల్ని, వీటిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తారు, ఇంటి దగ్గర ఉంచారు. ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ 100 గొర్రెలు కాయటానికి కనీసం 2 కాపర్లు పెడతారు. కాపర్లకు ఉద్యోగం ఇస్తారన్నమాట. ఉద్యోగం ఇచ్చే కాపర్లు నిర్మించుకుంటారు. అయినా ఆ 2 కాపర్ల మీద డౌట్ వస్తుంది. ప్రమాదం వచ్చినప్పుడు, ఏదన్నా క్రోధం వచ్చినప్పుడు, దొంగలు వచ్చినప్పుడు గొర్రెలు దోచుకెళ్ళడానికి ఆ గొర్రె కాపర్లు గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ 100 గొర్రెలతో ఇంటి దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఈ కాపర్లు వచ్చేటప్పుడు 1000 గొర్రెలతో వస్తారు. అర్థమైందా? కొంతమంది గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే యజమానికి మోసం చేసి, అయ్యా గొర్రెలు అమ్మేసుకుంటారు. దారిలో అమ్మేసుకొని దొంగ దోచుకెళ్ళిపోయారు, పురోగంగా తినేసాయి, ఇదిగో నాయన 4 గొర్రెలు ఉన్నాయి, మిగిలిన ఇస్తారు. అందుకు ఏం చేస్తారంటే బాగా గొర్రెలు ఉన్నటువంటి యజమానులు గొర్రెల కాపర్ల మీద నమ్మకం లేక తమ కుమారులు, ఒక 3 కుమారులు ఉన్నారనుకోండి, ఈ 3 కుమారుల్లో ఆఖరు కుమారుని గొర్రెల కాయడని పంపిస్తారు. ఇప్పుడు ఈ యెషయాకు పుట్టిన పిల్లల్లో దావీదు ఆఖరవాడిని ఎందుకు పంపుతారు అంటే చచ్చిపోయినా పర్వాలేదు అని. పెద్ద కుమారుని పంపరు, ఎందుకంటే తండ్రి తర్వాత ఆస్తికి వారసుడు పెద్ద కుమారుడు. అందుకే గొర్రెలు కాయడానికి పెద్ద కుమారుని కానీ 2వ కుమారుని పంపరు. 3 కుమారులు అయితే 3వ పంపుతారు.
మరి 11వ వాడు కాబట్టి ఈ కుమారుల్లో 11, 10, 20, 30 కూడా కనేవాళ్ళు ఉంటారు. అంటే 2-3 భార్యలు ఉంటారు కదా. అలా ఉన్న వారిలో ఎవరైతే ఆఖరి వాడో వాడినే పంపుతారు. ఆఖరి వాడు ఒకవేళ సపోజ్ 9వ వాడు చచ్చిపోయాడు అనుకో 8వ వాడిని పంపుతారు. 8వ వాడు చచ్చిపోయాడు అనుకో 7వ, అలాగే. సో అలా కింద నుంచి వస్తుంది అన్నమాట. అందుకు దావీదుని అడిగాడు, కొడుగా గొర్రెల గాడికి వెళ్ళాలంట. అలాగే నాన్న వెళ్తాను. తండ్రికి లోపడ్డాడు. నేను నెలలో అని కూర్చోలేదు. సో ఈ విధంగా గొర్రెల కాపరిగాడు దావీదు. బాల్యం నుంచి గొర్రెల కాపరిగా కాస్తున్న దావీదుకి దేవుడే దిక్కు, దేవుడి మీద ఆధారం, దేవుడే సర్వస్వం. అందుకే యెహోవా నా కాపరి, నాకు సో ఇవన్నీ ఒక గొర్రెల కాపరిగా, ఆ గొర్రెల కాపరిగా దావీదు చక్కని కీర్తన రాశాడు కదా. అంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. మరి దావీదు మంచి సింగర్, మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, కవి, ప్రార్థనాపరుడు. సో ఎన్నో ఉన్నాయి టాలెంట్స్. బాల్యం నుంచి దేవుని చేతిలో వాడబడి ఆఖరికి చూస్తే గొలియాతును చంపగలిగిన గొప్ప శక్తి సామర్థ్యులై ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడి దావీదు గొప్ప రాజై ప్రపంచంలో ఈ రోజు కూడా గిన్నిస్ రికార్డ్ దావీదు అంత గొప్ప ధనవంతుడు ఎవరు లేదు. ఆ విషయం తెలుసా మీకు? ప్రపంచంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, పరిపాలించిన వారు ఉన్నారు. గిన్నిస్ రికార్డులో దావీదు పేరు ఉంటుంది, కింగ్ డేవిడ్. అంతటి గొప్ప ధనికుడు, అంత గొప్ప వీరుడు ప్రపంచంలో ఎవరు లేడే. దావీదు తర్వాత ఎవరు పట్టలేదు. మనకు అప్పుడు చరిత్ర మనం చదవమే తప్ప బహుశా మనం ముఖాముఖిగా చూస్తుంటే చూడలేదు కదా ఇప్పుడు ప్రపంచం. సో అంత గొప్ప వీరుడు అన్నమాట దావీదు, అంత గొప్ప యుద్ధ వీరుడు. అటువంటి యుద్ధ వీరుడైన దావీదు ఎవరిని ఆశ్రయించేవాడు? దేవుని ఆశ్రయించేవాడు. దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా దుర్గము, దేవుడే నా కోట, దేవుడే అంత సమస్తం అని దేవుని మీద ఆధారపడి జీవించే అంత గొప్ప వ్యక్తి. సో స్తుతించడంలో, ఆరాధించడంలో దావీదు బోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు బోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆత్మవశమైపోయి ఆరాధించేవాడు. సో దావీదు వంటి ఆరాధన మనం ఈరోజు చేయలేకపోతున్నాం, కానీ దేవుని ఆరాధించడంలో కూడా అంత స్థితిలో ఉన్నవాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి దావీదులో. దేవుడి చేతిలో ఎంత అద్భుతం వాడబడుతున్న వ్యక్తి దావీదు. ఈరోజు మన దావీదు రాసిన కీర్తనలో చదువుతుంటాం, ధ్యానిస్తుంటాం, ఇలా చేస్తాం. అంత గొప్ప వ్యక్తి బాబు, అంత గొప్ప వ్యక్తి చిన్న విషయం తప్పు చేశాడు. మా యవనస్తులు జాగ్రత్త వినండి. దావీదు చేసిన తప్పు కాదు. ఏంటో తెలుసా? మొట్టమొదటి తప్పు చాలా స్వల్పమైనది, చిన్నది. ఏంటంటే సోమరితనం. సోమరితనం కూడా పాపమే. సోమరి, బద్ధకం, అది దావీదుకు పాపం చేయడానికి కారణం. సోమరితనం. మరి రాజులు యుద్ధం వచ్చే కాలంలో, యుద్ధ సమయంలో, యుద్ధంలో ఉన్న వ్యక్తి, ఉండవలసిన వ్యక్తి దావీదు. వసంత కాలమున రాజులు యుద్ధం చేస్తారు. సరే, టీమంతా యుద్ధానికి వెళ్ళిపోయింది. సైనికుడు యోవాబు వెళ్ళిపోయాడు, సైనికులు వెళ్ళిపోయారు, అందరూ ఆ యుద్ధ భూమిలో ఉన్నారు.
దావీదుకి ఎందుకు ఆ రోజు బద్ధకం వేసింది. సరే ఈరోజు పడుకుందాం, యుద్ధం ఏం చేస్తాం, మనం ఉన్నారు కదా యుద్ధం చేయటానికి అనుకున్నాడు. ఆ రోజు యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళలేదు, సోమరతనంతో ఇంట్లో బొబ్బున్నాడు. విన్నారా? ఎప్పుడు వరకు బొబ్బున్నాడు? సాయంకాలం వరకు బొబ్బున్నాడు. చక్కగా గాఢ నిద్ర, కలలు కనేసి ఉంటుంది ఏ కాలం. సాయంకాలం లేచాడు, బద్ధకం వస్తుంది, చేతులు విరుచుకుంటున్నాడు, మేడ మీద ఎలా తిరుగుతున్నాడు. కింద దృశ్యం, స్నానం చేసి స్త్రీ బత్షెబ స్నానం చేస్తుంది. బత్షెబ ఎవరో కాదు, తన అంగరక్షక దళాధిపతి అయిన ఊరియా భార్య. తన అంగరక్షకం అంటే బాడీ గార్డ్, సెక్యూరిటీ, దావీది సెక్యూరిటీ, బాడీ గార్డ్. దావీది ఎప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, కానీ ఆ రోజు దావీది దగ్గర లేడు, యుద్ధంలో ఉన్నాడు, వెళ్ళిపోయి ఉన్నాడు. అందరూ పంపించాడు కదా దావీదు. అన్నాడు సోమర్థనం వల్ల ఉండిపోయాడు. ఒకవేళ ఊరిగా ఉన్నా బాగున్నాం, పాపంలో పడకపోతున్నాం. ఈ బతుకంతో పైనుంచి కింద చూశాడు ఆ స్నానం చేసే దృశ్యాలు. అంతే, సాతానికి అవకాశం ఇచ్చాడు. ఆమె చేత పాపం చేయించాలనుకున్నాడు, పాపంలో పడిపోయాడు. ఆమెను కూడా పాపంలోకి తిప్పేశాడు. రెండోది, భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆమె భర్త ఊరియా నమ్మకమైనటువంటి సైనికుడు, తన బాడీ గార్డు. ఇప్పుడు గట్టిగా రెప్పలా కాసుకుంటాడు ఊరియా ఇప్పుడు దావీదు చుట్టూ. అలాంటి వ్యక్తిని కూడా చంపించాలనుకున్నాడు. మోసపూరితంగా యోవాబు చేత కబురు పెట్టి చంపించేశాడు. ఈ బత్షెబను తాను మన భాషలో చెప్పాలంటే ఉంచుకున్నాడు అంటారు కదా, అట్లా అన్నమాట. బత్షెబతో పాపం చేస్తూ వ్యభిచారం చేస్తున్నాడు. సో ఇది దావీదు పడిపోయిన పరిస్థితి. దానికి మూల కారణం ఏంటి? చిన్నది, సోమరతనం. మర్చిపోవద్దు, సోమస్థానం అనేది మనం ఏదో చాలా ఈజీగా తీసుకుంటాం. అది దాని వెనక చాలా ఘోరమైన పాపాలు జరిగే సోమరతనం వల్ల చాలామంది జీవితాల్లో కూడా. ఈరోజు ఆ సోమరతనం వల్ల యవనస్తులు పైకి ఎదగలేకపోతున్నారు, మంచి పొజిషన్లోకి రాలేకపోతున్నారు, ఉన్నతమైన స్థితిలోకి రాలేకపోతున్నారు, ఉన్నతమైన ఉద్యోగాలు చేయలేకపోతున్నారు, మంచి పొజిషన్ రాలేకపోతున్నారు. సోమరతనమే. తర్వాత చదువుకోవచ్చులే. చాలామంది సోమరతనం ఏం చేస్తారో పరీక్షల టైంలో చదువుకుంటారట. అప్పుడు చదివితే ఏం మంచి మార్కులు వస్తాయి, ఏ ర్యాంకులు వస్తాయి. కొంతమంది ఎంత సోమరతనం, తిన్నాను కూడా సోమరతనం. అమ్మ అన్నం పెడితే ఆ అన్నం అలాగే ఉంటుంది, కూర అలాగే ఉంటుంది, తినడానికి బద్ధకం, నడవడానికి బద్ధకం, పరిగెత్తడానికి బద్ధకం. బద్ధకం అనేది అన్నిటికీ బతకాలే. ఆఖరికి ఒక యవనస్తుడు 25 రోజుల నుంచి కడుపులోంచి బయటకు రావట్లేదంట. అర్థమైందా మీకు? కడుపులోకి వెళ్తుంది కానీ కడుపులోంచి బయటకు రావట్లేదు 20 రోజులు. ఈ అన్నిటికీ బద్ధకమే, దానికి బద్ధకం అయిపోయింది. ఆపరేషన్ చేసి పేగులు పోసి చాలా మేజర్ ఆపరేషన్ అయింది. ఎప్పుడో రేది ఎక్కడికో జరుగుతాయి కదా మలబద్ధక ప్రాబ్లమ్స్. చూడండి ఎన్ని బద్ధకాల వల్ల, ఆ బద్ధకం వల్ల రాబోయే రోజుల్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. మీకు పాపంలో పడిపోవచ్చు, శోధనలో పడిపోవచ్చు. దావీదు కలిగింది. దావీదు పాపం చేశాడు ఏదో ఇదైపోయి కాదు. ఆ సోమరతనం ఎప్పుడైతే ఎంటర్ అయిందో వెంటనే వచ్చాడు, తర్వాత వచ్చాడు. సో ఇటువంటి దావీదు పడిపోయాడు. చాలా కాలం అనుకున్నాడు దావీదు తెలుసు, మనస్సాక్షి తెలుసు, తను చేసిన పాపం తెలుసు. దేవుడికి దూరం అయిపోయాడు, ప్రార్థనలో దూరం అయిపోయాడు. ప్రవక్త నాతాను ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు సరి చేసుకుని పశ్చాత్తాపడ్డాడు. 51 కీర్తన కదా, దేవాలయ క్షమించాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తిరిగి దేవుడు మరలా క్షమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో అయినా పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రియులారా, మరొక 2 విషయాలు చెప్పి ముగించాలని కోరుతున్నా. అదే ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం. మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నారు,
వారితో చెప్పుము, మనుష్యులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగి రారా. చాలు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి మనుషులు పడి తిరిగి లేవకుందురా, రెండవది తొలగిపోయిన తర్వాత తిరిగి రా. ఈ రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. మనుషులు పడి తిరిగి లేవకుందురా. ఏమండి, పిల్లల దగ్గర నుంచి ఆరంభం అవుతుంది. పిల్లలు ఆటల్లో పరిగెడుతూ పడిపోతుంటారు. పడకుండా ఉన్నవారు ఎవరు ఉన్నారా? నేను చాలాసార్లు పడ్డాను. పిల్లలు పడకుండా ఉండరు కదా, ఏదో సందర్భంలో పడిపోతుంటారు. నడకొచ్చేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఆడుకుంటున్నప్పుడు పిల్లలు పడిపోతుంటారు. పిల్లలు పడిపోతున్నప్పుడు సర్వసాధారణంగా వెంటనే తీసిపోతారు. అమ్మ నాన్న చూశారనుకోండి, అరే బాబు కూడా పడిపోయాడు అన్నాడు. అలా పైకి ఏడుస్తుంటాడు. ఇంకా వచ్చి అమ్మ నాన్న తీసుకొచ్చి పట్టుకొని పైకి లేపి చాక్లెట్ ఇస్తాంటారు, బిస్కెట్ ఇస్తాంటారు. ఒక అరగంట సేపు ఏడుతాంటారు. అవి ఇచ్చినా కూడా మళ్ళా తీసుకోవాలి, మళ్ళీ ఇస్తారు. ఇది పిల్లల నైజం. అదే తల్లిదండ్రులు ఎవరు చూడలేదనుకోండి, అది 10 సార్లు పడినా కూడా వేసిపోతుంటాడు, ఆడుకుంటామంటాడు, దెబ్బలు లెక్క చేయటాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చూస్తే ఏదో అంటారని దెబ్బ కప్పేసుకుంటుంటాడు, దాచేసుకుంటుంటాడు. ఇది పిల్లల నైజం. పడిపోయిన తర్వాత తిరుగుతుంటారు. పెద్దవారు కూడా మామూలుగా సాధారణంగా కొన్ని సందర్భాల్లో కాలు కనుక్కోనో, దేని మీద కాలు వేసో, ఇప్పుడు ఇంట్లో అంత టైల్స్ కదండి, చిన్న నీరు చొక్కాలు జారిపడిపోతున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఎముకలు దాకా దానికి ఇయ్యేనట్టు కేసులన్నీ అంత ఇల్లు కట్టుకున్నారు. మొసాయిక్ ఇల్లులు అంత చక్కగా కట్టుకున్నారు, పడిపోతున్నారు. ఎముకలు ఇరిగిపోతున్నాయి, నడుములు ఇరిగిపోతున్నాయి. డాక్టర్లకి మంచి లాభం వీటి వల్ల. పూర్వకాలం మన ఖర్చులు అలాగే ఉండేవి, అసలు జారడం అనేది లేదు. ఇప్పుడు అన్నీ జారిపోవడమే, నడువులు ఇరిగిపోవడమే, కాళ్ళు ఎముకలు ఇరిగిపోతున్నాయి. పెద్దవారితే పడితే ఇప్పుడు లేస్తారంటే పడినా కూడా పెద్ద దెబ్బ తగలకపోతే లేచిపోతారు, దుఃఖిపోతారు. ఎవరు సాయం లేకపోయారు, విరిగినా లేవలేరు. ఎవరైనా సహాయం కావాలి, అప్పుడు ఎవరైనా సహాయం చేస్తే లేస్తారు. మూడో పాయింట్ ఏంటంటే పడిపోయిన తర్వాత లేవడం. ఎవరు మోసుకెళ్ళాలంటే అర్థమైంది, అర్థమైందా? మోసుకెళ్ళాలంటే ఆ పరిస్థితి. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12 గంటలకు హౌరా మెయిల్ వస్తుంది. నేను ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చోన్నాను, బాక్స్ పట్టుకొని ఉక్కేసి. గమనస్తుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ట్రైన్గా స్టార్ట్ అవుతుంది కొంచెం ముందు నుంచి. ఈ చేత్తో ఏవో పట్టుకున్నాడు, ఈ చేత్తో ఇంకోటి ఏవో పట్టుకున్నాడు. అట్టుపొలు పట్టుకున్నాడు. పరిగెడుతూ కింద ప్లాట్ఫామ్ వాడు చూడట్లేదు, ట్రైన్ని ఎక్కాలని చూస్తున్నాడు. కింద ఏదో అట్టుపొడి తక్కువ మీద కట్టేసి స్పీడ్ అయిపోయింది. ట్రైన్ స్లోగానే అవుతుంది, వీడు ఎక్కడానికి వస్తూ ట్రైన్ కింద స్పీడ్గా జారిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. కట్ అయిపోయింది. ఆ స్లోలోనే ఎక్కేస్తే చాలా ముక్క అయిపోతుంది. జారిపోయాడు, పడిపోయాడు అంతే. సో చాలా మంది అలాగా ట్రైన్లో జారిపోవడమో, బస్సులో జారిపోవడమో, ఎక్కడి నుంచో మేడ నుంచి మెట్ల మీద జారిపోవడమో, పడిపోవడమో, లేవలేని పరిస్థితి, చచ్చిపోవడం అంటే లాస్ట్కి మరణం అండి. ఆ స్థితి ఉంది మనకి. చిన్నపిల్లల వల్లే ఒకవేళ పడిపోయినా తిరిగి లేచి దొరుకుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా సహాయం చేసినా మనం ఆ సహాయం ద్వారా లేపడవచ్చు. మనిషి పడి తిరిగి లేస్తారు, లేవకుండా. ఇంకొక వ్యక్తి పడిపోతే తిరిగి లేవడం, లేపినా మన బూతులు పెడతాడు, తాగుబోతు వదిలేని అంటాడు. ఆ పందులు వచ్చి వాసన చూస్తుంటాయి, పందులు వచ్చి ఆ దగ్గరికి వచ్చి మాకు జాలేసింది ఒకసారి. పందులు తినేస్తాయేమో వాడిని, ఆ పందులు ఉప్పులో పడిపోయి ఉన్నాడు.
కానీ గాయం చేస్తాయేమో జాలితో కొంచెం నీళ్ళు జల్లి చేస్తుంటే పచ్చి బదులు కడతాడు వాళ్ళు. ఇలాంటివి సందర్భం కనపడుతుంటాయి. పడిన స్థితి, కానీ పడిన వాడు తిరిగి లేస్తాడు. దావీదు పడిపోయాడు, తిరిగి లేచాడు. ఎవరో లేపుతారు, ఎవరో లేపేస్తారు అనుకోవద్దు. లేచే బాధ్యత దేవుడు మనకే ఇచ్చాడు. నువ్వు పడిపోయావు, చెడిపోయావు, పనికిరావు, కానీ మనుషులు నేను గుర్తించరు. మనుషులు నేను చెడిపోయిన వాడిగా చూస్తారు, మనుషులు నేను పనికిమాలవాడిగా చూస్తారు, మనుషులు నీకు విలువరు, గౌరవరు. కానీ దేవుడు నిన్ను పెట్ట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తువాడు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం ఎంత భయంకరంగా ఉన్నా కూడా క్షమాపణ పొందాలంటే, పశ్చాత్తాపం పొందాలి. దేవా నన్ను క్షమించు, క్షమించు. దేవుడిని క్షమాపణ పొందగలిగితే దేవుడిని క్షమిస్తాడు, తిరిగి లేపుతాడు ఆయన. సో మనుషులు పడి తిరిగి లేవకూడదురా. రెండో పాయింట్, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. అవును ప్రియులారా, చాలా సందర్భంలో మనుషులు ఎందుకు శోధనలో పడిపోతారంటే, విశ్వాసులైన వాళ్ళు ఎందుకు శోధనలో పడిపోతారంటే, కొన్ని శోధనలు వస్తాయి. ఇటువంటి శోధనలు అంటే అవి ఎలా ఉంటాయంటే, కొన్ని కారణాలు, ఏదో కారణం నువ్వు విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితి కలుగుతుంది. ఏదో ఒక కారణాలు శోధనలు వస్తాయి. కొంతమంది అయితే ఎలా తొలగిపోతున్నారు? సంసోను జీవితం చూస్తే, సంసోను ఎంతో భక్తుడు, ఎంతో గొప్ప వీరుడు, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడు, దేవుని శక్తిమంతుడు. అటువంటి వాడు ఎటువంటి శోధనలో పడిపోయాడంటే, స్త్రీ అనే శోధనలో పడిపోయాడు. ఆ సింహాన్ని చంపిన తర్వాత, చీల్చిన తర్వాత అక్కడ ఉన్న ఆ యొక్క స్త్రీ, ఫిలిష్తీయురాలు స్త్రీ చూసి ప్రేమలో పడ్డాడు. సో అది ఒక ప్రేమ, లవ్ అఫేర్. ఈ ప్రేమలో పడిపోయి ఆ ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నాడు. రూట్ మారిపోయింది, ఇంకా తల్లిదండ్రులు దూరం అయిపోయాడు. అక్కడి నుంచి తన శక్తి లోపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇంకా పూర్తిగా శక్తి పోలేదు, కానీ ఆ రూట్ మారిపోయింది. దేవునికి దూరం అయిపోయి జీవితం జీవిస్తున్నాడు. తర్వాత కాలంలో అతని పరిస్థితి దెలీలా ఒడిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దెలీలా ఒడిలో తన రహస్యం, దేని చేత అతడు శక్తివంతుడు, తనలో ఉన్నటువంటి రహస్యాన్ని ఆ దెలీలాకి చెప్పడం, తర్వాత ఆ తల వెంట్రుకలు కట్ చేసిన తర్వాత అతనిలో శక్తి కోల్పోవడం, ఫిలిష్తీయుల పడిపోవడం, ఇవంతా జరిగింది ఈ సంసోను జీవితం. ఇట్లా చాలా మంది ఏంటంటే అనేకమైన కొన్ని పరిస్థితుల వల్ల శోధనలో పడిపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఆ శోధనలో నుంచే మళ్ళా బయటకు వచ్చే జీవితం నీకు రావచ్చు. నీ జీవితంలో కొన్ని శోధనలు, నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు కనుక, నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, నువ్వు చేసే పనిపట్లలో కానీ, నీ జీవితంలో జీవితంలో కానీ కొన్నిసార్లు నీకు శోధన వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అన్ని కాలంలో నీకు శోధన తొలగిపోతాయి, శోధనకు వస్తాయి. అలాగే శ్రమలు కూడా వస్తాయి. ఈ శ్రమలు రావడం వల్ల నువ్వు మళ్ళా పాపంలో పడిపోవచ్చు, శోధనలో పడిపోవచ్చు. ఒక వ్యక్తి తను ఎంతో గొప్ప దైవ సేవకుడు, ఎంతో ప్రార్థనాపరుడు, మంచి విశ్వాసమైన వ్యక్తి సడన్గా పాపంలో వెళ్ళిపోయాడు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కూర్చొని ఉన్నాడు. కలుసుకున్న తర్వాత బ్రదర్ ఏంటంటే ఫుల్ లోడ్లో ఉన్నాడు. ఏంటి అంటే తనకు వచ్చిన శోధన చెప్తున్నాడు. కుటుంబంలో వచ్చిన శోధన, ఆ శోధన అంతా ఎంత భయంకరం అంటే, ఆ శోధనలో పడడం వల్ల కోపం వచ్చి, ఆ కోపం వల్ల తన బామర్దిని కొట్టేశాడు. ఈ బామర్దిని కొట్టడం వల్ల భార్య వదిలేసి వెళ్ళిపోయింది. కుటుంబ శోధనలు వచ్చేసాయి. ఎప్పుడైతే ఈ పరిస్థితి ఏర్పడిందో ఈ సేవను విడిచిపెట్టేశాడు, లోకానుసారికి వెళ్ళిపోయాడు.
చాలా కాలం అయిపోయింది. హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. నేను వరంగల్ ట్రైన్ ఎక్కాను. ఇన్స్పెక్టర్గా ఇద్దరు కలుసుకున్నాం. ప్రెసిడెంట్ బ్రదర్ ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్లో ఉన్నారు. చక్కని సేవ చేసుకున్నారు. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసాం. అందరం బాగా ఉన్నాం. ఫ్యామిలీ పిల్లలు. దేవుడు నన్ను క్షమించేశాడు, నా దోషాలను క్షమించాడు. అంతకంటే మరెక్కువగా దేవుడు మంచిగా ఆశీర్వదిస్తున్నాడు. చాలా నేనేమనుకున్నానంటే ఇంకా అయిపోయింది, మన లైఫ్ ఇంకా స్పాయిల్ అయిపోయింది. పక్కన ఇక్కడ తొలగిపోయిన తర్వాత తిరిగి నీవు ఏ కష్టాల్లో ఏ సమస్యలో మందు ఆరంభించావు. నువ్వు విశ్వాసమే, ఒక భక్తిపరుడివే. ఏదో ఒక కష్టం వచ్చింది, ఏదో శోధన వచ్చింది, ఏదో శ్రమ వచ్చింది, సీసాలు తాగడం మొదలుపెట్టాడు. లేకపోతే దేవుడికి దూరం అయిపోయాడు. చర్చికి రావడం మానేశాడు, వాక్యం వినడం మానేశాడు, బైబిల్ చదవడం మానేశాడు, ప్రార్థన చేయడం మానేశాడు. దేని వలన? నీలో ఏదో ఒక శోధన వచ్చింది. ఆ శోధన తొలగిపోయిన తర్వాత వాళ్ళని తిరిగి రావా? సరే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏమండి, మా రోడ్డు మీద నడుస్తుంటామండి. ఈ పెనగాడ రోడ్డు మీద నడుస్తున్నాం. సన్నగా ఉంటుంది కాబట్టి రోడ్డు. నడుస్తున్నప్పుడు పెద్ద లారీ వస్తుంది. మా వినండి, చాలా స్పీడ్గా వస్తున్న లారీ. హార్న్ కొడుతున్నాడు, పక్క తప్పుకోవాలి, రోడ్డు పక్కకి వెళ్ళాలి. నువ్వు అనుకుంటావు వాడే అవుతాలే అనుకుంటావు. అనుకో, లారీ కదా, నీకు ముగ్గు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి పక్కకి వెళ్దాం అనుకుంటావు. రోడ్డు పక్కకి మార్జిన్ దాటి పక్కకి. పక్కన నిప్పులు, రాళ్ళు, ముళ్ళు అన్నీ ఉంటాయి పక్కన. రోడ్డు పక్కన చెత్త చెదారం అంతా రోడ్డు పక్కన ఉంది. సరే పక్కకి వెళ్దాం అనుకుని వెళ్ళావు. పక్కకి వెళ్ళావు, లారీ వెళ్ళిపోయి తొలగిపోయింది. తిరిగి మళ్ళీ రోడ్డు మీదకి రావాలా, చెత్తలో నడుస్తావా? తొలగిపోయిన తర్వాత తిరిగి రావా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి క్లియర్ అయిపోయింది, లారీ వెళ్ళిపోయింది. మళ్ళీ రోడ్డు ఫ్రీగా అవుతుంది. మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది తప్ప ఆ చెత్తలోనే, ఆ పెంటలోనే, ఆ వాటిలోనే నడవదు. ఏదో పొరపాటున వెళ్ళావు, తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది ఆ లారీ వల్ల. ఈరోజు అనేక మంది కొన్ని పరిస్థితుల వల్ల తొలగిపోతుంది, పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ శోధనలన్నీ తొలగిపోతాయి. దేవుడు తొలగిస్తాడు, దేవుడు తీసేస్తాడు. అది తిరిగి రావాలి, తిరిగి రాగలరు మనుషులు, తిరిగి రాగలరు. లోకంలో అనేక బుద్ధి వచ్చిన తర్వాత చిన్న కుమారుడు ఎలా తిరిగి వచ్చాడు. వాడు ముందు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? ఆస్తులు భాగం అంతా కావాలన్నాడు. తండ్రితో గొడవ చేసి, ఫైట్ చేసి ఆస్తులు భాగం తీసుకెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు, వేష్యలు ఖర్చు పెట్టాడు. చివరిగా కరువు వచ్చినప్పుడు స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయాడు. పెన్నాలు తిండి లేనప్పుడు పందులు మేసే స్థలంలో కూడా తిండి దొరకని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఆకలితో చచ్చిపోతున్నాను. ఆ తండ్రి దగ్గర కూలి వంటకు ఆహారము సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఏడ్చి ఏడ్చి పశ్చాత్తాపండి తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. తండ్రి ఎదురుపడి చేర్చుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యమైంది. తొలగిపోయింది. ఏంటి తొలగిపోయింది? ఆ చిన్న కుమారుడికి కలిగిన శోధనలు తొలగిపోయాయి. ఆ స్నేహితులు తొలగిపోయారు, అన్నీ తొలగిపోయాయి. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు పశ్చాత్తాపం. కాబట్టి ప్రియులారా, పశ్చాత్తాపం అనేది మనకుంటే క్షమించే దేవుడు క్షమిస్తాడు. నువ్వు పొరపాటున పాపం చేస్తావో, తెలిసి పాపం చేస్తావో, తెలియక పాపం చేస్తావు, అది కాదు అక్కడ. నువ్వు పాపివి, అనుదినము అనుక్షణము నువ్వు పాపంలో జీవిస్తున్నావు. అబద్ధాలు ఆడచ్చు, మోసాలు చేయొచ్చు, కపట హృదయం ఉండొచ్చు, చాడీలు చెప్పే నైజం ఉండొచ్చు. నీవు చేసే ఒక్క అబద్ధం వల్ల ఒక ప్రాణం పోవచ్చు, ఒక అబద్ధం వల్ల ప్రాణం పోవచ్చు. ప్రియమైన దేవుడు, మనం చాలాసార్లు చిన్న చిన్న పొరపాట్లు కూడా చేస్తుంటాం. ఆ చిన్న పొరపాటే కదా చేసావు అనుకుంటాం, కానీ దానివల్ల పెద్ద నష్టం జరుగుతున్నది, అది మనకు తెలియదు. అలాంటి సమయాల్లో కూడా దేవుడిని క్షమిస్తాడు. దేవాన్ని క్షమించి, ఆకుడిని క్షమించని పశ్చాత్తాపం ప్రార్థించాడు. దేవుడు మనం క్షమించింది. దేవుడి మాటలు దీవించి
ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. చక్కని గంభీరమైనటువంటి దైవ వర్తమానాన్ని తెలియజేసినటువంటి జాన్ సుబ్బోధన్ గారికి సంఘం పక్షంగా ఆయనకి వందనం చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. మహాపరిశుద్ధుడైన సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపమాదేవ మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి కుమ్మరి నీరు ప్రభు మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు. కుమ్మరి చేతిలో మా తండ్రి ఏ విధంగా అయితే ఆ కొండ జారి ఇది ప్రభు మరి యొక్క చెత్తలో పడినప్పుడు దాన్ని మరలా తీసుకొని దాన్ని బాగు చేసిన గొప్ప దేవానికి స్తోత్రాలు. నువ్వు పరమ కుమ్మరిగా ఉంటున్న తండ్రి నీకు స్తోత్రాలు అన్నా చెల్లించాల్సి. అటు రీతిగా మా జీవితాలు కూడా ఇదిగో ప్రభా పాపములో పడిపోయినప్పుడు మా తండ్రి ఆ పాపము నుండి మేము మమ్మల్ని తీసుకుని లేవనెత్తి మా ప్రభు నీ రక్తంతో మమ్మల్ని శుభ్రపరిచి మా తండ్రి నీ ప్రియమైన కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాపంలో పడిపోయిన డేవిడ్ని మీరు జ్ఞాపకం చేశారు. పాపంలో పడిపోయినది సంసోన్ని మీరు జ్ఞాపకం చేశారు. ఇక ప్రభా పాపంలో పడిపోయిన తర్వాత మా తండ్రి ఒకవేళ పశ్చాత్తాప పడినట్లయితే వారికి తిరిగి మరలా మా తండ్రి నీలో జీవింపచేయడానికి నిత్య జీవనంలో ప్రవేశించడానికి మీరు అనుగ్రహించినటువంటి గొప్ప జీవితాల తరుణాలు బట్టి మీరు స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయంలో మా తండ్రి ఇచ్చిన ఒక వాక్యమును మా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకున్నట్లు సహాయం చేయండి. ఆమె నూరంతలుగాను అరుదంతులుగాను ఫలించుట్లో సహాయం చేయమని కోరుతున్నాం. మా ప్రభు నీ స్తోత్రాలు మరోసారి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్య రీతిగా నడుచుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. ఇదిగో ప్రభ దారి పక్కన ఇదిగో ప్రభ తప్పిపోయిన పరిస్థితుల్లో నుంచి మరలా ఇదిగో ప్రభ సరైన మార్గంలో మేము నడవడానికి మీరు కృప చూపించమని కోరుతున్నాం. అటువంటి శోధనలో మేము ఒకవేళ పడినట్లయితే మా తండ్రి ఆ శోధన నుంచి మనం తప్పించి మా తండ్రి నీలో మేము జీవింప చేయడానికి శక్తిని బలాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. మరోసారి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభు వాక్యాన్ని ఇచ్చినటువంటి నీ దైవ సేవకుని మరి మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభు వారు చేస్తున్న పరిచర్యను మరికను ఆశీర్వాదకరంగా చేయమని కోరుతున్నాం. అనేక మంది రక్షణార్థమై ఇదో ప్రభు ఆ యొక్క సేవ ఉండట్లో సహాయం చేయండి. ఒక పదవిని స్తోత్రాలు కుటుంబాన్ని నీ మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి నడిపించమని కూడా అడుగుతున్నాం. మా ప్రభా మేమందరం కూడా కలిసి మా తండ్రి నీ రాకడ కొరకై సంసిద్ధపడి జీవించుట్లో సహాయం చేయమని కూడా అడుగుతున్నాం. ఈ ప్రభా ఈ యొక్క వాక్యం మంచి నేలను పడినటువంటి విత్తనం వల్లే మా హృదయంలో అది ఫలించుట్లో సహాయం చేయమని కూడా అడుగుతూ ఈ కొద్దింపులో మా కొరకై తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినాక, నీ రాజ్యం వచ్చిందాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్చాక, మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలు తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆరాధనలో పాల్గొన్న వారందరికీ సదా కలుగుగాక. అందరికీ వందనాలు.